హాయ్ అండి. నమస్తే. నేను మీ సుజాత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్ ఫుడ్స్. ఈరోజు నేను రొయ్యలతోటి దమ్ము బిర్యానీ చేశానండి. చాలా బాగొచ్చింది. చాలా పొడి పొడిగా, ఎంతో టేస్టీగా ఉంది. తిన తినే కొద్దీ ఇంకా తినాలనిపించేలాగా చాలా బావుందండి. ఇది పిల్లలకి స్కూల్ నుంచి వచ్చాక చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. నేను ఇందులోకి చేపల ఫ్రై కూడా చేసి తిన్నాము. ఇంత టేస్టీ, హెల్దీ అండ్ రొయ్యలు దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ఒక హాఫ్ కిలో రొయ్యలు తీసుకొని ఇలా బాగా శుభ్రంగా కడిగి పసుపు, ఉప్పు వేసి కొంచెం నిమ్మకాయ పిండి కడిగి పెట్టుకున్నానండి. దీన్ని మ్యాగ్నేట్ కోసం మళ్ళీ హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ కారం, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక గంట ఆయిల్ వేసి దీన్ని బాగా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలిపి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నాను. ఇందులోకి రైస్ నేను మామూలు రైసే తీసుకుంటున్నానండి. బాస్మతి రైస్ కాదు. ఈ రైస్తో కూడా చాలా బాగా వస్తుంది. మీరు కావాలంటే బాస్మతి రైస్ తీసుకోవచ్చు. 2 గ్లాసులు బియ్యం వేసుకొని బాగా కడిగి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం గార్నిష్ కోసం రెడీ చేసుకుందాం. ఇందులో గార్నిష్ కోసం స్టవ్ మీద ఒక బండి పెట్టి ఆయిల్ వేసి జీడిపప్పు, బాదం పప్పు వేసి కొంచెం వేగనిచ్చి పక్కన పెట్టుకున్నాను. ఇందులో గార్నిష్ కోసం ఆనియన్స్, ఒక పెద్ద ఆనియన్స్ 3 తీసుకొని బాగా సన్నగా కట్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ హై ఫ్లేమ్లోనే పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలి మొత్తం. కొన్ని ఆనియన్స్ సన్నగా కట్ చేసి ఇవి కర్రీ కోసం పక్కన పెట్టుకున్నాను. ఆనియన్స్ ఇలా ఎగితే సరిపోతుందండి. ఇవి తీసేసి పక్కన పెట్టుకోవాలి. అదే బండిలో ఒక గంట నెయ్యి వేసి, ఆయిల్ నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుందండి బిర్యానీ. ఆల్ బిర్యానీ మసాలా, 2 బిర్యానీ ఆకులు, మిరియాలు కొంచెం, చెక్క, లవంగాలు, గసగసాలు, యాలకులు, జాజి పువ్వు ఇవన్నీ వేసేసి ఇవి కొంచెం వేగనివ్వాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇందులో వేసేసి 4-5 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకొని కొంచెం కరివేపాకు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసి బాగా పచ్చాసన పోయేంత వరకు వేయించుకోవాలి. టమాటాలు 3 సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇందులో హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టేస్తే ఈ టమాటాలు బాగా మగ్గిపోతాయి. కొంచెం కొత్తిమీర, పుదీనా రెబ్బలు వేసేసి కొంచెం మిక్స్ చేసుకొని 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ జీలకర్ర పౌడర్, 1 స్పూన్ గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకుంటున్న ఈ రొయ్యల్ని ఇందులో వేసుకోవాలి. రొయ్యలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇవి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. హాఫ్ స్పూన్ కల్లుప్పు వేసేసి ఒక 10 మినిట్స్ అలా మూత పెట్టుకుంటే రొయ్యలో వాటర్ అంతా వచ్చేసి గట్టి పడతాయి. ఇలా బాగా ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత ఉడకటానికి సరిపడేంత వాటర్ పోసి బాగా మిక్స్ చేసుకొని ఇంకా 10 మినిట్స్ దగ్గర పడేంత వరకు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే ఇంకొంచెం వేసుకొని మూత పెట్టేసుకోవాలి. నాకైతే సరిపోయింది. పక్క స్టవ్ మీద ఒక కళాయిలో వాటర్ పోసి వాటర్ కొంచెం వీటెక్కిన తర్వాత 2 స్పూన్లు
కళ్ళుప్పు వేసి ఈ బిర్యానీ మసాలాలన్నీ సేమ్ ఇందులో వేసేసేయాలి. ఒక గంటె నెయ్యి కూడా వేసేయండి. నెయ్యి వేస్తే రైస్ అంటుకోకుండా బాగా ఉడికిపోతుందండి. నిమ్మకాయ, హాఫ్ నిమ్మకాయ బద్దపిండాను. ఇవి బాగా కొంచెం తెరిలిన తర్వాత వాటరు ఈ నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసి మూత పెట్టుకోవాలి. ఇవి బాగా రొయ్యలు దగ్గర పడి బాగా ఉడికిపోయినాయి. ఒక 80% ఉడికిపోతే సరిపోతుందండి. ఇప్పుడు రైస్ కూడా ఉడికిపోయింది. రైస్ ఇలా ఉడికితే సరిపోతుంది. వడబోసుకునే సిల్లీల గంటలో ఈ రైస్ని మొత్తాన్ని ఇలా వడబోసుకోవాలి. ఇందులో కొంచెం వేడి వాటర్ గంజి తీసి ఒక గిన్నెలో పోసుకున్నానండి. ఇది ఫుడ్ కలర్ వేసుకోవటానికి. బిర్యానీకి సరిపడేంత గిన్నె పెట్టుకొని ఈ ఉడికిన రొయ్యల కర్రీని అడుగున కొంచెం నెయ్యి వేసుకొని ఒక గంట వేసుకొని ఇలా పొరలు పొరలుగా రైస్ వేసుకుంటూ ఇలా గార్నిష్ చేసుకుంటూ రావాలి. ఈ ఫ్రై ఆనియన్స్, కొత్తిమీర వేసి డ్రై ఫ్రూట్స్, ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కొంచెం ఈ రొయ్యల కర్రీని ఇందులో వేయాలి. సేమ్ ప్రాసెస్లో అయిపోయేంత వరకు ఇలా వేసుకోవాలి. చికెన్ దమ్ బిర్యానీ లాగే ఇది కూడా ఇలాగే సేమ్ ప్రాసెస్లో చేసుకోవాలండి. చాలా బాగుంటుందండి. మధ్య మధ్యలో రొయ్యలు తగులుతూ ఈ బిర్యానీ చాలా టేస్ట్గా వచ్చింది. ఈ మొత్తం మిగిలిన కర్రీ అంతా ఇందులో వేసేసి పైన కొంచెం మళ్ళీ రైస్ వేసి మిగిలిన మొత్తం రైస్ వేసి ఇంకా మిగిలిన కర్రీ ఆనియన్స్ మొత్తం వేసేసి ఇందులో లాస్ట్లో ఒక నెయ్యి ఒక గంటేసి ఫుడ్ కలర్ కూడా కొంచెం పసుపు కలర్, కొంచెం రెడ్ కలర్ వేసాను. ఇలా వేసేసి మూత పెట్టేసుకొని స్టవ్ పైన డైరెక్ట్ పెట్టకుండా మనం ఇలా దోశ పెనం లాంటిది కొంచెం గట్టిగా ఉండేది పెట్టి అది హీట్ ఎక్కిన తర్వాత ఈ రైస్ని ఇందులో పెట్టాలి. ఇలా ఒక ½ అన్ అవర్ పెట్టేసి దమ్ చేస్తే రొయ్యల దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత కలర్ఫుల్గా, ఫ్రెష్గా, పొడి పొడిగా, మెతుకు మెతుకు అంటుకోకుండా చాలా బాగా వచ్చింది. ఇది చాలా టేస్ట్గా కూడా ఉందండి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా ఇష్టంగా తింటారు. కొత్తగా చూసే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇది చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. లైక్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.